హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బవిత బాటా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, జై శ్రీరామ్. ఈరోజైతే రేపు పండుగ ఉంది కదా, కొన్ని ఐటమ్స్ తెచ్చుకున్నది బయట నుంచి. వేసుకోవడానికి అయితే బంతిపూలు గుచ్చుకున్నాం. ఇవి దర్వాజాకి ఇట్లా వేయాలి, రేపు పండుగ ఉంది కదా. మా ఆవిడైతే కూర్చింది. ఇవాళ అయితే కర్రీ చేసుకుంటున్నాం. ఏం కర్రీ అంటే చికెన్ కర్రీ. చికెన్ కర్రీ చేసుకుంటున్నాం. మావాడు కైట్ తెచ్చిండు. కైట్ ఎగరేసుకుంటాడు మావాడు. ఎగరేసుకుంటా అదే బయట మిద్ద మీద ఎగరేసుకుంటావా? సరే కైట్ ఎగరేసుకుంటాడు. అనిగాడు కూడా రెడీ స్నానం చేసుకోండి ఇప్పుడు. అనిగాడు బయటికి పోవాలి ఎలా? రేపు సంక్రాంతి, భోగి. ఓకే ఓకే, పండగ. ఏం తేవాలి మరి బయటికి పోయి? ఓకే, ఇంకా అంతేగా, 2 ఐటమ్సా? అచ్చా, ఓకే. ఇక కలర్స్ అంటే పిండికి బొమ్మలు అన్నీ ఒక కాడనే దొరుకుతుండొచ్చు. ఇక అన్నీ ఒకటే, అందరూ అన్నీ ఒక కాడ ఒక చోట దొరుకుతుండొచ్చు. చేసుకుందాం చేసుకుందాం. అది ఎట్లా చేస్తారో నాకు తెలియదు. నీకు వస్తుందా చేయడం? ఓకే, సరే చెయ్యి మరి. ఎప్పుడైతే తినలే నేను, చేయరాదు, తిన్నా. ఓకే సరే. కలర్స్ అంటే ఇక మన కాడ ఉన్నాయి కాబట్టి కలర్స్ అవసరం లేదు. ఏమన్నా ముగ్గు తీసుకోవాలా రెడీమేడ్గా ఏమన్నా? ఓకే, రెడీమేడ్. ఓకే, బజార్లో పోయి చూద్దాం. ఏదైనా మంచిగా ఉంటే నేనెందుకు ఎగిరేపోరా కైటు? నన్ను ఎగిరేమంటుంది కైటు. చూపించిన బంతిపూలు చూపించిన. ఇది వేస్తా నేను, కొంచెం అయినాక వేసేస్తా. కొంచెం బయటికి పోయి వచ్చినాక వేసుకుందాం. వేసేద్దామా? సరే సరే, కడుక్కోవాలి. ఇల్లు కడగాలా? ఓకే, ఇవన్నీ తీసేసి మళ్ళీ కొంచెం ఇల్లు ఇట్లా కడుక్కుంటుంది. అవును, దండలు కొట్టాలి ఇవాళ. మళ్ళీ టెంపుల్స్కి ఇట్లా ఇవ్వాలి. టెంపుల్స్కి కొట్టి దండలు మళ్ళీ ఇచ్చేసి ఊరికి వెళ్తాం. రేపు హైదరాబాద్ వెళ్తున్నాం పండగకి. మా బామ్మార్ది వాళ్ళు రమ్మన్నారు, అక్కడికి వెళ్తున్నాం. ఇక సరేనా ఫ్రెండ్స్, దండలు అయితే వస్తే పూలు రాలే, ఇంకా పూల కోసం వెయిట్ చేస్తున్నాం. పూలు రాగానే కొట్టేసి రవ్వడ్డలు చూసిన రికార్డ్ కాలేదు. ఇంకో గట్టిగానే లడ్డూలు. నేనైతే కొంచెం మెచ్చుకుంటుండే, ఇప్పుడైతే కొంచెం ఆరినాయి. ఇవి కూడా హైదరాబాద్ తీసుకుపోవాలి. అక్కడ తింటారు మా వాళ్ళు ఇట్లా. మా ఆవిడ తింటుంది, ఇప్పుడు తింటుంది. నిన్న తినలేదు, నిన్న చేసింది. కానీ ఎలా ఉందమ్మా? బాగుందా? అది నేను కూడా 2 తిన్నా, మంచుకున్నాయి. బాగా అనిపించింది టేస్ట్. నిన్న వేడి మీద అట్లనే తినేసిన, బాగున్నాయి, మస్తు అనిపించింది. ఇట్లా కైట్ ఎగిరేసుకుంటారు. ఇక ఇప్పుడే మిద్ద మీద వద్దని చెప్పిన, ఇక బయట ఆడుకోమని చెప్పిన. ఇంకో బయట ఎగిరేసుకుంటారు కైట్. ఇప్పుడే నేను కర్ణాలు కట్టిస్తే ఎగిరేసుకో. ఓకేనా? ఇలా కర్ణాలు కట్టించినాకో వీళ్ళు బయట ఎగిరేసుకుంటారు. ఇక గాలి కూడా వస్తుంది మంచిగా. అవును, నీకు ఎవరు కట్టించారని? పెద్ద డాడీ కట్టించండా? ఓకే, పెద్ద అమ్ముతారు కైట్లు, అక్కడ తెచ్చుకుంటారు పోయి. ఇవన్నీ కైట్లు మా అన్న కాడనే తెచ్చుకుంటారు. గాలి కూడా బాగా వస్తుంది, మస్తు ఎగురుతాయి కైట్లు. ఈ గాలికి మస్తు అనిపిస్తుంది ఎగిరేస్తుంటే. చిన్నప్పుడు అయితే నేను మస్తు ఎగిరేసేది. మేము కూడా కైట్లు అమ్మేది, మా మమ్మీ వాళ్ళు అమ్మేది కదా, మస్తు కైట్లు ఎగిరేసేది తీసుకుపోయి. వాళ్ళు ఎగిరేస్తారు, మా భార్య గిట్ల ఎగిరేస్తున్నారు. ఎగురుతుంది కానీ కొంచెం సతాయిస్తుంది. కొంతసేపు సతాయిస్తుంది ఎగరడానికి, అంతే. వెళ్ళలేదు ఎమ్మటే ఎగరదు ఏదైనా. కొంచెం అది ట్రైనింగ్ ఇట్లా ఉంటుంది. అది సతాయిస్తే ఎగురుతా. మరి ఒకటే ఎగురుతా ఎమ్మటే. అట్లా అట్లా జట్కాలు ఇచ్చుకుంటే ఎగిరేయాలి, ఒకనే ఎగరదు. సరేనా?
వద్దుదా అన్ని చాలుదా ఉన్నాయి ఉన్నదాటితో ఎగిరేది తర్వాత కొనుక్కుందాం మనం హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ కొనుక్కుందాం ఆగో ఇది కారణాలు కట్టాలి ఇవి కారణాలు కట్టినాక ఇస్తాను నీకు ఓకేనా కడతాం మమ్మీ ఎగిరేస్తుందని తీసాడు అప్పుడు ఎగిరేసిన హైదరాబాద్ పోయినప్పుడు ఎగిరేసినాం కదా 2 years అవుతుంది 2 years అయిపోతుంది కాయట్లు ఎగిరే అది బుక్కనే ఎగరాదు లేదని కర్రీ చూడు కట్టుకోకు